Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Good morning. Hi. Good morning, Nana. Good morning. నీ డ్రెస్ చూపి అందరికి, నీ డ్రెస్ చూపి. క్యూట్ డ్రెస్, సూపర్ ఉందిరా నీ డ్రెస్. చాలా బాగుంది కదా. ఈరోజు మార్నింగ్ అందరం రెడీ అయిపోయినాం. నాగుల చవితి కదా, అందుకే పుట్టకు పాలు పోసి వద్దామని చెప్పేసి. నువ్వు కూడా మాట్లాడతావా? మాట్లాడు, ఇద్దో మాట్లాడు. ఫోన్ తీసుకొని నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అమ్మ కూడా ఇంకా అన్ని రెడీ చేసేస్తున్నారు అనమాట, కావాల్సినవన్నీ. అమ్మ చీర కట్టుకుంటే ఈ పాపకి ఇంకా అప్పటి నుండి బయటికి పోవాలని. నీకు ఫోన్ ఇవ్వలేదనా? సరే నీకు ఇస్తారా, కూర్చుందురా, ఇక్కడ కూర్చో. ఈరోజు నాగల చవితి ఈ మంత్ అంతా యాక్చువల్లీ పోయొచ్చు కదా మమ్మీ, కానీ మేము ఇంక ఈరోజు ఎట్లనో ఇక్కడే ఉన్నాం కదా. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డేనే పోసేస్తాము. అండ్ దాంతోపాటు ఈరోజు ఇంకా చాలా సింపుల్గా ఎంత వీలైతే అంత ప్రిపేర్ చేసినారనమాట. శనగబాళ్ళ పాయసం అది ఇది. యూజువల్గా అయితే నువ్వుల లడ్డు అవన్నీ చేస్తారు ఎవ్రీ ఇయర్, కానీ ఇయర్ ఇంకా పాపతో కుదరదు కాబట్టి చేయలేదు కదా మమ్మీ. అది కాక మనం తిరిగేది కొంచెం ఎక్కువ ఉంది కదా. అవునవును, నిన్న కూడా బయటికి పోయేసి వచ్చినాం మాకు వర్క్ పని మీద. అండ్ ఈ రోజు వీలైతే పోవాల్సి వస్తుంది ఈవినింగ్ అట్లా, అందుకే మార్నింగే ఫినిష్ చేసేసుకుందాం అనుకుంటున్నాము. పిన్ని వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసి పాలు పోసి వెళ్ళిపోయినారు. అందుకే కాల్ చేసి అడిగినాం ఎక్కువ మంది ఉన్నారా అంటే, లేదు 2 ఉన్నాయి కదా, ఇక్కడ వీలైతే అక్కడ తక్కువ ఉంటే పోసేయండి అని చెప్పినారు. సో మన త్రిజా బేబీది కూడా స్నానం అయిపోయిన తర్వాత స్లీప్ టైం అనమాట బేసిక్గా. సో స్లీప్ టైం కాబట్టి ఓకే మాట్లాడు నువ్వే. కూర్చోదంట, నిలబడుతుందంట. పట్టుకొని ఇట్లా సపోర్ట్ ఉంటే లేసి నిలబడతా ఉంది. డ్రెస్ ఇది ఒక్కసారి ఎప్పుడు వేసింది మమ్మీ? అదే నామకరణం రోజు ముందు వేసినాం కదా. కరెక్ట్. నామకరణం అప్పుడు మార్నింగ్ వేసింటిం కొద్దిసేపు. చెప్పురా అమ్మమ్మ అంటోంది. అమ్మమ్మ అరే డ్రెస్ సూపర్ రా. బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే బ్యాంగిల్స్ తనకి ఇంకా కొంచెం లావ్ అయినాక సరిపోతాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మా 8 kgs ఉంది మమ్మీ. ఇంకా 8 months కి ఎంత ఉంటారు మీరే చెప్పండి. డాక్టర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది అన్నారు. పాప వెయిట్ అడుగుతున్నారు కదా, అందుకే చెప్పిన 8 months ఇప్పుడు కదా. సో 8 kgs ఉందన్నమాట కరెక్ట్ గా తను. సో ప్రాపర్ హైట్ ప్రాపర్ వెయిట్. హైట్ పెరుగుతుంది కదా, అందుకు సన్నగా అయినట్టు అనిపిస్తూ ఉంటది. చూడండి ఎట్లా చేస్తుందో, నిలబడాలనే మొత్తం చూపంతా మొత్తం రుద్దేస్తుంది అసలు. సో అందుకే బ్యాంగిల్స్ వేయలేదు. చేతులకి మళ్ళీ గుడికి పోయినప్పుడు జారిపోతే వెతుక్కుండేది అంతా టెన్షన్ ఉంటుంది, దాని సైడే చూసుకుంటూ ఉండాలి. అవును. ఇంకోటి ఏమంటే ఆమె బ్యాంగిల్స్ అయితే ఆమె లాక్కోదనమాట. అవి బై మిస్టేక్ కింద పడిపోతే ఓకే, కానీ తన బ్యాంగిల్స్ తనైతే లాగదు. నాన్న కింద ఆడుకుంటావా? ఇక్కడ కింద పెడితే బెడ్ మీద నుండి కిందికి పడిపోతుంది. మేము అమ్మ రెడీ అవుతుంది, నేను ఇక్కడ ఫోన్ పట్టుకున్నా కదా, అందుకు ఇచ్చింది. ఆడుకుండేకి ఇచ్చేసరే, ఆడుకుండేకి ఇచ్చింది, అది నోట్లో పెట్టుకుంటుంది ఇప్పుడు. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మ రెడీ అయ్యే లోపల ఇంకా మన త్రిదా బేబీ ఆడుకుంటోంది అనమాట. ఏదో ఒకటి చేతికి ఇచ్చామనుకోండి, పిల్లలు ఎందుకు అది ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటారు కదా. మోస్ట్లీ వాళ్ళకి టీతింగ్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ నోట్లో పెట్టుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుందంట. నాకు డాక్టర్ని అడిగితే చెప్పారనమాట. సో తిన డ్రెస్ కూడా బాగా క్యూట్గా కనిపిస్తోంది. టెంపుల్కి అయితే పర్ఫెక్ట్ ఉంది కదా, సో సరిపోయింది. యాక్చువల్లీ కొంచెం హైట్ పెరిగింది కదా, అందుకే కింద పావడ కొంచెం అటు పైకి వెళ్ళింది అనమాట. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపలే పిన్ని వాళ్ళకి కాల్ చేసాం, ఎలా ఉన్నారు, రష్ ఉన్నారా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మాకంటే ముందే వచ్చి పాలు పోసి వెళ్ళిపోయారనమాట, బాబాయ్ డాలీ పిన్ని. సో వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఇంత రష్ లేదు అని చెప్పారు. వాళ్ళు షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఉంటారు చూడండి పిన్ని వాళ్ళ ఛానల్లో, చెక్అవుట్ చేయండి ఎవరైనా చూడకపోతే. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండింది. యూజువల్గా అయితే ఇట్లా 2 ఉంటాయన్నమాట, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఎక్కడ కావాలంటే అక్కడ పాలు పోసుకుంటూ ఉంటారు. ఈరోజు రష్ ఎందుకు అనిపించిందంటే, అటు సైడ్ అది కట్టించిండే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి అక్కడ సపరేట్గా పూజ చేపిస్తున్నారు. సో అందుకని చెప్పేసి అటు సైడ్ పోయడానికి స్కోప్ లేదు. అందుకే అందరం ఇంక ఇటు సైడే పోసి పుట్టక కాదు, నాగులకి పాలు పోసి వెళ్ళామన్నమాట. మీరేమంటారు, నాగల చవితి అంటారా, నాగుల పంచం అంటారా? యూజువల్గా 2 డిఫరెంట్ అంట కదా, కానీ మేమైతే నాగల చవితి ఇదే టైంలోనే శ్రావణ మాసంలోనే సెలబ్రేట్ చేసేస్తాము. అండ్ మన త్రిదా బేబీ చూడండి సాయిబాబా దగ్గర ఎంత బాగా కూర్చొని ఆడుకుంటూ ఉందో. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే, ఎలాగో శ్రావణ మాసంలో
ఎప్పుడైనా పోయొచ్చు కాబట్టి నెక్స్ట్ టైం నుండి ఇట్లా పాపని తీసుకొని ఫస్ట్ డేనే ఇంత రష్‌లో లేకుండా కొంచెం ఫ్రీగా వెళ్ళేసొద్దాము అని చెప్పి. ఎందుకంటే ఈ రష్‌లో ఏమైపోతుందంటే అంత ప్రశాంతంగా పాలు పోయలేము అండ్ సరిగ్గా ముక్కొని కూడా ముక్కోలేము. అదే కొంచెం రష్ తగ్గినంక లేదంటే ఒక నెక్స్ట్ వీక్ అట్లయితే ఇంత రష్ ఉండరు. నిదానంగా పూజ చేసుకొని అన్నీ మొత్తం ముగించుకొని రావచ్చు అని చెప్పా. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా బావుంటుంది. అంత పూజ చేసిన దానికి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని అట్లా డిస్కస్ చేసుకున్నాం. ఇంటికొచ్చిన తర్వాత ఇంక అమ్మ పులిహోర పేస్ట్ ఉంటుంది కదా! అది ప్రిపేర్ చేస్తన్నారు. ఇది ప్రిపేర్ చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈజీగా ఒక 1 మంత్ ఉంటుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు మీరు జస్ట్ రైస్ చేసేసుకొని ఈ పులిహోర కలిపేసుకున్నారనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయండి. నా ఫేవరెట్ ఇది. సో, నేను బెంగుళూరుకి అమ్మతో అప్పుడు ఇంతకుముందు అయితే చేపించుకొని తీసుకెళ్ళేదాన్ని. ఆయిల్ కొంచెం ఎక్కువే పడతది. ఎందుకంటే పేస్ట్ కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. ఇంగ్రీడియెంట్స్ మీరు చూస్తున్నారు కదా! ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆవాలేశారు, జీలకర్ర వేశారు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ 2 వేయాలనమాట. ఎండుమిరపకాయలు ఏసుకోవాలి. సో, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర నేను ఏదైనా మిస్ చేసుంటే మీరు ఒక్కసారి వీడియోలో ప్లే అయితుంది కదా! చెక్ చేసుకోండి. ఇంకా వీటితో పాటు సాల్ట్ కూడా ఏసేస్తన్నారు అండ్ పసుపు కూడా కావాలి. పసుపు మీరు కావాల్సినంత ఏసుకోండి. కొంచెం కలర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఏసుకోవచ్చు. పసుపు హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, ఇది 1 మంత్, 1½ మంత్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈజీగా వస్తుందనమాట. కొంచెం ఇంగ్రీడియెంట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. బట్ టేస్ట్ వైజ్ అస్సలు కాంప్రమైజ్ లేదు. సూపర్ ఉంటది టేస్ట్. నాకు ఫేవరెట్ అని ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఇట్లా వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలనమాట ఇందులో ఆయిల్‌లో. సో, అప్పుడు మనము చింతపండుది ఆల్రెడీ ఇట్లా ఇది మిక్సీలోకి ఏసేసుకోవచ్చు. లేదంటే నానబెట్టి పెట్టినా ఓకే. మిక్సీలోకేస్తే పల్ప్ ఎక్కువ వస్తుంది. ప్లస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా మిగతా చిన్న చిన్నది ఏదన్నా ఉంటే అది తీసేసుకోవచ్చు. సో, పులుపు కొంచెం ఉంటేనే బావుంటుంది పేస్ట్‌లో. మనం రైస్‌లోకి కావాలంటే పేస్ట్ ఎంత కావాలంటే అంత కలుపుకుంటాం కాబట్టి. సో, ఇదంతా బాగా చింతపండుది ఫ్లేవర్ అంతా దిగాలనమాట. ఇట్లా ఆయిల్‌లో మంచిగా బాయిల్ అవ్వాలి. కన్సిస్టెన్సీ కూడా అంతే. మీకు కొంచెం థిక్‌నెస్ ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ ఏసుకోండి. సో, ఇందులో జీరా పౌడర్ యాడ్ చేస్తున్నారు. తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నారు. సో, దీంతో పాటు ఇంకా డిఫరెంట్ పౌడర్స్ ఉన్నాయి. నేను చూపిస్తూ ఉంటాను. మీరు ఇంత ఆయిలా అనుకోద్దండి. పులిహోరలో కొంచెం పేస్ట్ చేస్తున్నాము. ప్లస్ నిలువ ఉండాలి కాబట్టి ఎక్కువ పడతది. ఇది ఆవాల పొడి అంటారు కదా! సో, ఆవాల పొడి ఏసుకుంటున్నారు. ధనియా పౌడర్ ఏస్తున్నారు. ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దండి. టేస్ట్ వైజ్ చాలా బావుంటుంది. అండ్ ఆవాలది వస్తుంది కదా పౌడర్, అది కూడా స్కిప్ చేయకుండా ఏసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది అని చెప్పారు. నేను అమ్మ ఏం చెప్తా ఉంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేస్తున్నా అనమాట ఇక్కడ. సో, ఏది మిస్ అవ్వకుండా ఉంటాను అని చెప్పేసి. ఇప్పుడు ఏస్తా ఉండేది ధనియాల పొడి. సో, ఆవాల పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం అండ్ మెంతి పొడి అయితే జస్ట్ కొంచెం ఏసుకోండి. ఎందుకంటే మెంతి పొడి కొంచెం చేదొస్తుంది కదా! మరీ ఎక్కువ ఏసేసారనుకోండి ఇబ్బంది అయితుంది. ఏ సీక్వెన్స్‌లో ఏ పౌడర్ పడుతుందో నాకు నిజంగా చెప్పాలంటే కొంచెం కన్‌ఫ్యూజనే. అందుకే ఏ పౌడర్ చేసేసారో మొత్తం అన్నీ నేను మీకు చెప్పేసాననమాట. అండ్ లాస్ట్‌లో ఇది పౌడర్ వస్తుంది కదా! ఎంటీఆర్ పౌడర్. ఇది కూడా ఎయ్యాలా అని షాక్ అవ్వద్దండి. సో, పౌడర్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేనైతే. సో, ఎంటీఆర్‌ది పౌడర్ వస్తుంది కదా! పులిహోర పౌడర్. సో, అదే ఏసేసినారనమాట ఇందులోకి. ఈ లోపల మన త్రిదా బేబీ విత్ డాడీ ఎంట్రీ. వీళ్ళు కిచెన్‌లోకి వచ్చారు. అంటే డాడీ ఎత్తుకుంటారు కానీ ఎక్కువసేపు ఉండదనమాట. డాడీ దగ్గర వాకింగ్‌కెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉండమంటే ఉంటుంది. కాసేపు ఆడుకుంటుంది. తర్వాత ఇంకా నేను గాని, అమ్మ గాని ఎత్తుకోవాలంటుంది. కిచెన్‌లో వేడి ఎక్కువ కదా అని మేము ఎత్తుకోము. సో, ఇవన్నీ పౌడర్స్ ఏసిన తర్వాత మీకు అప్పుడే ఆ స్మెల్‌లోనే అర్థమైపోతుంది. ఇందులో పీనట్స్ కూడా ఏసుకోవాలండి. అంటే ఆ పౌడర్‌లో ఆల్రెడీ పీనట్స్ పడినాయి. శనగిత్తనాలు, రోస్టెడ్ శనగిత్తనాలు ఏసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళు కొంచెం స్కిప్ చేసేయండి. నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఏయమంటాను. ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో మేము అక్కడ కొత్తగా అపార్ట్మెంట్‌కెళ్ళినప్పుడు కుక్ ఇంకా సెట్ అవ్వలేదు కదా! అందుకని చెప్పేసి అమ్మని పంపిమని అడిగేదాన్ననమాట. ఇది అంతే, చిత్రాన్నం పేస్ట్ కూడా అంతే. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయినా, ఒక్కొక్కసారి 1½ మంత్ అయినా మనం స్పూన్‌తో నీట్‌గా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా ఉంటే అస్సలు చెడిపోకుండా ఉంటుంది. ఎవరన్నా ట్రై చేయండి. ఓకేనా? ఇది రైస్‌లో కలుపుకొని తింటా ఉంటే నాకు నిజంగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.
మా లంచ్ ప్రిపరేషన్ అమ్మ చేసేసారు. ఇప్పుడు త్రిజా బేబీ ఫుడ్ ప్రిపరేషన్స్ నేను చేస్తున్నాను. ఈరోజు కిచిడి చేస్తున్నాను. సొరకాయ వస్తుంది కదా, సొరకాయ పాలక్ కిచిడి. సో పాపకైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ కటింగ్ అవ్వచ్చు, ఫస్ట్ నుండి కూడా కుక్తో కానీ లేదంటే అమ్మతో కానీ చేయించట్లేదు అనమాట. అమ్మకు కూడా ఎక్స్ట్రా బర్డెన్ అవ్వద్దు, నేనే చేస్తాను అని చెప్పేసి చెప్పాను. అది ఏదైనా నేను నేర్చుకొనైనా చేస్తాను అని చెప్పేసి చేస్తుంటే త్రిజా బేబీ కూడా ఒక్కొక్కసారి బాగా ఇష్టంగానే తింటోంది, ఒక్కొక్కసారి వద్దు అంటోంది. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ 3 ముద్దలు బాగానే తినింది, ఇంకా తర్వాత ఆటల్లో పడి అటు ఇటు అంటోంది. కానీ ఓవరాల్గా షీఈస్ డూయింగ్ ఓకే రైట్ నౌ, ఇంతకు ముందు కంటే బెటర్. అండ్ కిచిడి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా పిల్లలకి కావాలంటే చెప్పండి, నేను షార్ట్ వీడియోలు చూపిస్తాను ఎలా చేశాను. హలో, గుడ్ మార్నింగ్ అగైన్. నాగల చవితి తర్వాత ఈ రోజు నాకు టైం కుదిరింది కెమెరా పట్టుకోవడానికి. ఫుల్ పని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా, సో దానికి మేము మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాము. అజిత్ కూడా వెళ్తున్నాడు కదా, తను వెళ్ళే లోపల మ్యాక్సిమం ఎంత వీలైతే అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ మెయిన్ స్ట్రీమ్ వర్క్ ఉంటుంది కదా, అదంతా ఫినిష్ చేసుకుంటున్నాము. దర్శన్ ఏమో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బెంగళూరులో మొత్తం ఆఫీస్ సెటప్ అంతా ఇంకా ఏది ఉంటే ప్యాకేజింగ్ యూనిట్ దగ్గర నుండి మొత్తం అంతా తనే చూసుకుంటున్నాడు. నేను ఇంకా రివీల్ చేయలేదు, బట్ వెరీ సూన్ రివీల్ చేస్తాను. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో 2 స్టోరీస్ పెట్టాను అనమాట నేను, వీఆర్ హైరింగ్ అని చెప్పి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ టీమ్ ఒకరు, అండ్ దాని తర్వాత అకౌంటెంట్ టీమ్ అండ్ ఈ స్టాక్ మేనేజింగ్ అంతా ఉంటుంది కదా, సో ఆ టీం ఒకరు కావాలి. నేను ఇన్స్టాగ్రామ్తో పాటు ఇక్కడ కూడా చెప్తున్నాను, రియల్గా ప్యాషనేట్గా ఉండి మంచి టాలెంట్ ఉంది, నేను వర్క్ చేయగలుగుతాను అని ఎవరైనా జాబ్ కోసం చూస్తూ ఉంటే మీ రెజ్యూమేస్ ఉంటాయి కదా, సో అవి నాకు మెయిల్ చేయండి. నేను మెయిల్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మేము షార్ట్ లిస్ట్ చేసి డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెస్పాండ్ అవుతాము. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే నాకు ఇంకా షార్ట్ లిస్ట్ చేయడానికి కొంచెం టైం కుదరలేదు. కొన్ని ప్రొఫైల్స్ నాకు బాగా నచ్చినాయి, సో వాటిని అయితే నేను స్టార్ పెట్టుకున్నాను. వాళ్ళకి ఇంకా రెస్పాండ్ అవ్వాలి. ఎవరికైనా డిలే అవుతూ ఉంటే సారీ ఫర్ దట్, నాకు ఇంకా బ్యాక్ ఎండ్ టీమ్ లేదు కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. బట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే మీరు ఈ కమర్షియల్ షూట్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు మీకు పోర్ట్ఫోలియో చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటే నాకు చేయండి, మెయిల్ చేయండి. మీ పోర్ట్ఫోలియో అంతా పెట్టండి, మీరు ఏం వర్క్ చేశారు, లేదంటే ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశారో సో అదంతా పెట్టండి. ఫ్రెషర్ అయినా మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా నేను షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ చేస్తాను. కాకపోతే ఇన్ హౌస్ అంటే బెంగళూరులో మన ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే వాళ్ళు కావాలి. బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే ఇంకా బెస్ట్. సో యా, ఇట్స్ ఆన్ పెయిడ్ బేసిస్ ఓన్లీ. సో చూద్దాం, మన వాళ్ళలోనే ఎవరినైనా తీసుకోవాలి అని చెప్పేసి నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అందుకే నేను బోత్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఇది నాకు దొరికిన ఒక మంచి ఛాన్స్ అనమాట. మన వ్యూవర్స్లో, సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా నిజంగానే జాబ్ చేసే ఇంట్రెస్ట్ బాగుండి వాళ్ళు చాలా ప్యాషనెట్ అండ్ టాలెంటెడ్గా ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ నా సైడ్ నుండి ఏదో ఒకటి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నా కుతూహలం నాది. సో దర్శన్ కూడా చూస్తున్నాడు, నేను కూడా చూస్తున్నాను. బట్ మంచి ప్రొఫైల్స్ ఉంటే వీఆర్ డెఫినెట్లీ రెడీ టు గివ్ ఎ ఛాన్స్. సో యా, అదనమాట. అట్లా చాలా పనులు జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్ గైస్. చాలా నచ్చుతోంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కిందికి వెళ్దాం. సిల్వర్ అంతా అమ్మ క్లీన్ చేస్తున్నారు. ఇంకా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అంటే అందరింట్లో డీప్ క్లీనింగ్, పూజ రూమ్ క్లీనింగ్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఇంకా చాలామంది ఓపిక్గా డిఐవైస్ చేస్తూ ఉంటారు. సో ఈసారి నేను కూడా ప్లాన్ చేశాను, కానీ అనుకున్నట్టు అయితే చూద్దాము. పాప కూడా ఉంది కాబట్టి మరీ ఎక్కువ ఏదైనా చేయడానికి కూడా మాకు అంత స్కోప్ కుదరట్లేదు. బట్ ఎలా చేసినా కూడా పూజ మనస్ఫూర్తిగా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము. అండ్ సిల్వర్ వాషింగ్ ఎప్పుడు చూపించినా కూడా దేంతో వాష్ చేస్తారు అని చాలామంది అడుగుతారు. నేను ఈసారి నుండి ఇట్లా సిల్వర్ చూపించిన ప్రతిసారి ట్యాగ్ చేసేస్తాను, సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అది దొరికితే తీసుకోండి, లేదంటే ఇంకా మీ ఆప్షన్స్ ఏముంటే అవి తీసేసుకోవచ్చు. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరు? వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ చేసుకుంటాంది మా మమ్మీ మార్నింగ్. రోజు 4కి లేస్తా అంటే ఈరోజు 5కి లేసిన, ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీ అయినాం అనమాట. అవును, పాప బిజినెస్ స్టార్ట్ చేస్తాంది కదా, అన్ని ఎక్కువ చూసుకునేవి అవి ఉన్నాయి, అందుకోసమే చాలా పని ఉంది. అందుకే నేను కూడా వ్లాగ్స్ కంటిన్యూస్ గా తీయలేకపోతున్నాను అనమాట. కొంచెం పర్చేసింగ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలా.
ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక్కొక్క ఊరికి పోతున్నాం కదా మమ్మీ. వీటికి వచ్చిన వాళ్ళ నుంచి పోతూనే ఉన్నాం, రోజు పోతూనే ఉన్నాం. అవును, మార్నింగ్ వెళ్ళేది నైట్ వచ్చేసేది. వచ్చేది మళ్ళీ, అందుకనే కొంచెం టైర్డ్ అవుతుంది, లేటుకు లేచినాను. అవును, పర్లేదులే మమ్మీ, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే పనులు కావన్నమాట, లేటుకు లేస్తే పాప ఉంటది కదా, అందుకే ఏదో పని అడ్డంకం పడుతుంది. తొందరగా అయితే తొందరగా అయిపోతుంది అనుకుంటే ఇంకా ఈ రోజు కాదు, ఎట్లయినా లేట్, లోపలంతా క్లీనింగ్ చేసుకోవాలి కదా. అవును, లేట్ అవుతారు. ఈ వీక్ ఈడ, నెక్స్ట్ వీక్ ఆడ. ఈ వీక్ అంటే రేపు ఇక్కడే కాబట్టి మొత్తం అంతా ఇక్కడ క్లీనింగ్ చేసేస్తున్నారు. సిల్వర్ అంతా క్లీన్ చేసి పెట్టేసింది. నేను ఇప్పుడే లేచిన. విగ్రహాలన్నీ కడుక్కోవాలి. పాప డాడీ దగ్గర ఉంది, డాడీ వాకింగ్ కి పిలుచుకోపోతారు కదా ఈ టైంలో, అందుకని పర్లేదు, అయినా బాగానే పడుకుంది. అంటే అమ్మ పోయిన తర్వాత కొంచెం కదులుతా ఉంది, నేను జో కొడతా అంటే అట్లే బాగా నిద్రపోయింది. నిన్న కూడా అంతే బాగా నిద్రపోయింది. నేను పక్కకి లేస్తానంటే అప్పుడే ఎట్లా తెలుస్తుంది ఏమో, కదులుతానే ఉంటుంది ఇంకా. అవును, అటు సైడ్ నుండి ఇటు సైడ్ కి వచ్చి పడుకుంది మళ్ళీ నువ్వు లేసినాక. కానీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి, తెలిసిపోతుంది. పక్కన ఎవరు లేరంటే ఇంక ఇమీడియట్ గా లేస్తుంది, లేచి కూర్చుంటది. అవునవును, నిన్నైతే బయటికి పోయినప్పుడు కానీ బాగా నిద్రపోయింది. రోజు నిద్రపోకపోయే సతాయిస్తాండి అట్లా ఇట్లా ఇట్లా అని. అవును, ఇప్పుడు బాగా నిద్రపోతుంది. ఇప్పుడు బాగా నిద్రపోయింది. అందుకనే బిజీ బిజీ. ఫస్ట్ సిల్వర్ క్లీనింగ్ అయిపోతే పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. మిగతావన్నీ పూజ కంప్లీట్ చేసుకుంటే ఏ పని అయినా నాకు ఈజీ అనమాట. ఇదే కొంచెం టాస్క్ తోగుల్ని అన్ని తీయాలా, పెట్టాలా, మళ్ళా తుడుచుకోవాలా, మళ్ళా పెట్టాలా, అలంకరించాలా, అన్ని చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. రేపు ఇంకా ఇంత లేట్ చేస్తే కాదు, 3కే లేయాల. రేపు 3కి లేస్తావు మార్నింగ్ లేచి ప్రసాదాలు కొంచెం నిదానంగా కంప్లీట్ కానీలే, లేట్ గా కంప్లీట్ కానీలే. ఏమైతుంది, హెల్త్ ఇంపార్టెంట్. ఫస్ట్ కొంచెం నిదానంగా లేచి చేసుకో, సింపుల్ గానే చేద్దాము. సింపులే అయినా గానీ ప్రసాదాలు అన్ని ప్రిపేర్, అలంకరణే లేట్ కదా మంది. మా మమ్మీ ప్రతి ఇయర్ సింపుల్ గానే అంటుంది, మళ్ళీ చేస్తానే ఉంటుంది. ఇయర్ నిజంగానే కష్టం మమ్మీ, కొంచెం చూసుకొని చేసుకో. ఇయర్ అంటే చెప్పినా కదా మనమే, ఎవరు లేదు. అదే అదే సింపుల్ గా చేస్తే సరిపోతుంది. అక్కడ బెంగళూరు తాంబూలాలుగా అంతా పిలిచలేదు ఎక్కువ మంది అనమాట. అవునవును, సింపులే. ఎందుకంటే పాపతో అయ్యే పని కాదనమాట, కొంచెం పట్టుకునేది అంతా కూడా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి అయిపోతుంది. అందుకనే అవును, సింపులే. అండ్ అక్కడ బెంగళూరు ఇంట్లో ఏమంటే పూజ రూమ్ టైల్స్ అవి ఇవి మాకు హౌస్ హెల్ప్ వాళ్ళే క్లీన్ చేస్తారు. అవును, మళ్ళీ తుడుచుకుంటాను నేను. మళ్ళీ తుడుచుకుంటుంది, చెప్తాను. అట్లీస్ట్ మిగతా పనులన్నీ బాగా చేసేస్తారు కదా. అవన్నీ చేస్తారు, ఇబ్బందిలే. పూజ రూమ్ స్టైల్స్ వాళ్ళు తుడిసినా కానీ మళ్ళీ నేను తుడుస్తాను అనమాట. మళ్ళీ మధ్యలో ఎందుకులే గ్యాప్ పెట్టేదాన్ని అన్ని తుడిచేసుకుంటాను. అదే అదే, అంటే ఇప్పుడు వచ్చిండే హౌస్ హెల్ప్ కొత్త ఏమో కదా మా, చూడాలి ఒకసారి ఎట్లా చేస్తున్నా. అదే చూడాలి, ఇప్పుడు పోయినాక చేయమని చెప్తా. పోయిన రోజు బుధవారం అన్నా పోవాలి ఆడికి, మనం 2 రోజులన్నా ముందు పోవాలి. 2 days బిఫోర్ ఖచ్చితంగా పోవాల్సింది. అన్ని తెచ్చుకునేవి అన్నీ ఉంటాయి. ఈడంగా కొంచెం పొయ్యేటి ఉన్నాయన్నమాట. అవును, చూసుకొని కంప్లీట్ చేసుకొని మంగళవారానికి అన్ని కంప్లీట్ చేసుకొని ఈ 2 రోజులు గ్యాప్ పడుతుంది అనమాట. ఈ రోజు రేపు పోలేము, ఈ రోజు రేపు నాకు మిగతా పని ఉంది చేసేసుకుంటా. అందుకు సాటర్డే, సండే, మండే అవును చూసుకొని, ట్యూస్డే 3 రోజులు చూసుకొని బుధవారం ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. ఓకే, ఓ రోజు ఉంటే గురువారం అన్ని క్లీన్ చేసుకునేటివి అవి ఉండి తెచ్చుకునేటివి అన్ని ప్రిపరేషన్లు ఉంటాయి. అవును, ఇంకా శుక్రవారం పూజ ఇంకా ఆ పూజ అయిపోతే మళ్ళీ ఇంకా ఈ బిజినెస్ పని. ఎస్, వరలక్ష్మి వ్రతానికి ఇంకా దర్శన్ కూడా వచ్చేసాడు. అండ్ మా అమ్మమ్మ కూడా వచ్చారు. మా అమ్మమ్మని చూసి చాలా రోజులైంది యాక్చువల్లీ. మా తాత కూడా వచ్చింటే బాగుంటుండే, వాళ్ళిద్దరిని చూసి చాలా రోజులైంది. వాళ్ళు పాపని చూసి ఎప్పుడో అప్పుడు చూసారు. తర్వాత అదే అంటున్నారు అనమాట, బాగా హైట్ పెరిగింది, ఎన్ని రోజులైంది చూసి అని చెప్పేసి. ఎంతైనా జేజవ్వ కదా, సో బాగా ఇష్టం. మొత్తం జనరేషన్ అంతా ఇక్కడే ఉంది కదా, కొత్తగా చూస్తూ ఉంది కాబట్టి మన త్రిదా బేబీ కూడా కొంచెం అట్లా ఏడుస్తూ ఉంది. అండ్ పాపని ఇంకా దర్శనం చూసుకుంటూ ఉన్న గ్యాప్లో మేము
వడిబియ్యం పెడుతున్నామన్నమాట. యూజువల్‌గా అమ్మ ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఒక్కరోజు ముందర టెంపుల్ ఉంది కదా మాకు, అక్కడ సంతోషి మాత ఉన్నారనమాట. సో, సంతోషి మాతకి ఎవ్రీ ఇయర్ ఇట్లా వడిబియ్యం ఇస్తారనమాట. నేను ప్రతిసారి యాక్చువల్లీ చూపించేదాన్ని కాదు, కానీ ఈసారి ఈ సందర్భం కుదిరింది. సో, సంతోషి మాతకు వడిబియ్యం అంతా పెట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. టెంపుల్‌ని చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇంతకు ముందు వీడియోస్‌లో, వ్లాగ్స్‌లో అంతా చూసుంటే టెంపుల్ అసలు ఎలా మేకోవర్ అయిందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందంతా ఇలా లేదనమాట. నిదానంగా మంచిగా ఫండ్స్ వస్తున్నాయి, మంచి జనాలు రావడంతో బాగా డెవలప్ అయింది టెంపుల్ కూడా. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో, చాలా పాజిటివ్ ఫీల్ ఉంటుందన్నమాట. ఇంకా సంతోషి మాతకు తాంబూలం అంతా ఇచ్చిన తర్వాత ఇంటికెళ్ళి చేయాల్సిన పని చాలా ఉంది అని అమ్మ చెప్తా ఉంది. చూసినారా ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. మార్నింగ్ మేము పాలు పోసేకి వచ్చినప్పుడు అసలు ఇంత ఫ్రీగానే లేకుండే కదా. అమ్మ టెంపుల్కి వచ్చేది చాలా మిస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారనమాట, పురోహితులు అందరూ. ఇంతకుముందు అయితే రోజు వచ్చేవాళ్ళు కదా ఇక్కడికి. ఇప్పుడు అస్సలు పాప పుట్టినప్పటి నుండి కుదరట్లేదు, బెంగళూరులో ఉంటున్నారు కదా ఇక్కడ కొద్ది రోజులు. అండ్ మార్నింగ్ టైమ్స్ అస్సలు వెళ్ళడానికి కుదరట్లేదు, ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళి వస్తూ ఉంది అని చెప్పేసి అందరు అడిగారు. మనవరాలు వచ్చిన తర్వాత అసలు కుదరట్లేదు కదా టైం అని చెప్పేసి. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా అమ్మవారినంతా అలంకరించేస్తున్నాము. యాక్చువల్లీ అమ్మవారికి ఇది కుట్టించారనమాట, రోజ్ పెటల్స్ డిజైనర్ బొటిక్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో. దీంతో పాటు జూలీ డాలీ డ్రెసెస్ కూడా వాళ్ళే చేసిచ్చారనమాట డిజైన్. సో, వాళ్ళు ఆల్రెడీ రీల్ ఆర్ షార్ట్ పోస్ట్ చేసి ఉంటారు, మిస్ అయింటే చూడండి. అండ్ మన త్రిదా బేబీకి కూడా ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదు. మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వేస్తాను నేను. సో, ఇంకా అమ్మవారిని ఇట్లా మొత్తం నీట్‌గా అంతా పెట్టేసి లోపల పెడదామని అనుకున్నారు ఫస్ట్. కానీ అంటే ఇట్లా 3 పెడతారనమాట. దీనికి యాక్చువల్లీ ఉన్న రీజన్ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కదా. సో, అది మిస్ అయింటే చూడండి. ఇట్లా 3 పెడతారనమాట అమ్మవార్లని. అమ్మ అలంకరించి ఇట్లా పసుపు కుంకుమ అంతా పూసి తీసుకొస్తున్నారు. సో, మా ప్రిపరేషన్స్ అయితే అమ్మ చేసిండేటివి ఇక్కడితో చూపించాను. అండ్ ఇంకా చాలా చేసింది, కానీ నేను వేరే పనిలో ఇంకా బిజీ అయిపోయి నేను వీడియో తీయలేదు. లోపల కొంచెం ప్రసాదాలు పెట్టేకి అంతా కంజెస్టెడ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇట్లా బయటనే పెట్టారు. ఐ ఫీల్ ఇట్లా బయట పెట్టడంతోనే ఇంకా బాగుంది, స్పేషియస్గా ఉంది, ముక్కోవడానికి బాగుంది అని చెప్పాను. సో, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీరు ఎలా చేశారు వరలక్ష్మి వ్రతం? అందరు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.